ఈరోజు ఒక ఎంపిక, ఒక నాణెం, ఇంకా కాస్త మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరి కథే. ఏ దారి తీసుకోవాలో తెలియనప్పుడు ఏదైనా ఒక సైన్ దొరికితే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడే మనకు రవి పరిచయమవుతాడు. తన ముందు 2 దారులున్నాయి. ఒకటేమో సేఫ్ జాబ్, రెండోది తన ప్యాషన్. ఒకవైపు సేఫ్ కెరీర్, మరోవైపు తాను నిజంగా కోరుకునేది, కాని అడుగు వెయ్యాలంటే భయం. అలాంటి టైంలో రద్దీ రోడ్డు మీద తనకు ఒక పాత నాణెం దొరికింది. అదే తన కన్ఫ్యూజన్కి ఆన్సర్ అనిపించింది. సరే, ఈ కాయిన్నే అడుగుదామనుకున్నాడు. ఒక సింపుల్ టాస్క్ తన భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. ఆ కాయిన్ గాల్లోకి ఎగిరింది. హెడ్సా, టేల్సా? ఆ ఒక్క క్షణం అంతా స్లో మోషన్లో జరిగినట్టు అనిపించింది. కాని అది అంచుమీద నిలబడింది. అస్సలు ఊహించని రిజల్ట్. బొమ్మ కాదు, బొరుసు కాదు. సమాధానం ఇవ్వాల్సింది పోయి ఆ నాణెం తనని ఇంకా కన్ఫ్యూజ్ చేసింది. దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆ రాత్రి ఒక స్టార్టప్ యాడ్ చూశాడు. మాకు డిగ్రీలు కాదు, డ్రీమర్స్ కావాలి అని. సరిగ్గా తను వెతుకుతున్నట్టే ఉంది. అప్పుడే తనకి కనెక్షన్ అర్థమైంది. కాయిన్ అలా వింతగా పడటం, ఈ జాబ్ రెండిటికీ సంబంధముందనిపించింది. నాణ్యాన్ని చేతిలో పట్టుకుని నువ్వే నాకోసం నిర్ణయం తీసుకున్నావు అనుకున్నాడు. ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చింది. కాని అసలు విషయమేంటంటే, ఆ కాయిన్ తన కోసం ఏదీ సెలెక్ట్ చేయలేదు. మ్యాజిక్ అంతా తన మైండ్లోనే జరిగింది. ఆ నాణం ఒక ట్రిగ్గర్ లాంటిది. అది సమాధానం ఇవ్వలేదు, కాని సమాధానాన్ని బయటకు తెప్పించింది. అలా జరగడం వల్లే తన భయం పక్కకుపోయింది. మనసులో ఉన్న దారిని ఎంచుకునే ధైర్యం వచ్చింది. రవి తన డెసిషన్ తీసుకున్న మరుసటి రోజు ఉదయం కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్టొచ్చింది. ఆ నాణెం మాయమైపోయింది. దాని పని అయిపోయినట్టుగా ఎక్కడా కనిపించలేదు. దాని స్థానంలో ఏముందో తెలుసా? తను ఎదురుచూస్తున్న ఆ జాబ్ ఆఫర్ ఈమెయిల్. అయితే ఆ కాయిన్ నిజంగా మ్యాజికల్లా, లేకపోతే ఇంకేవైనా జరిగిందా? ఆలోచించాల్సిన విషయమే. బహుశా అది ధైర్యం కోసం ఒక సైకలాజికల్ ట్రిగర్ కావచ్చు, లేదా ఒక అందమైన కోయిన్సిడెన్స్. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, అసలైన మ్యాజిక్ ఆ బయటి సంకేతంలో లేదు. అది మనం సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి, మనలో మనం కనుక్కునే ధైర్యంలోనే ఉంది. మరి మనం ఏ నిర్ణయం తీసుకోవడానికి ఒక పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నాం?